ఓం శ్రీ మాత్రే నమః. చాలామంది శత్రువులతో అనేక ఇబ్బందులు పడతా ఉంటారు. అయితే ఈ శత్రువులు అనే వాళ్ళని మనం ఏం చేయక్కర్లేదు బాబు. వాళ్ళని మనం బాధ పెట్టాల్సిన పని లేదు. వాళ్ళని మనం వశీకరణ చేసుకుంటే, శత్రువులను వశీకరణ చేసుకుని మన శత్రువులు అనేవాళ్ళు ఉండరు. దానికి నేను ఇప్పుడు ఒక అద్భుతమైన పరిహారాన్ని చెప్తాను. ఇది చేసుకొని చూడండి. చాలా అద్భుతంగా పనిచేసిద్దన్నమాట. తెల్లవాళ్ళు తీసుకొచ్చుకొని ఎరుపు వస్త్రాన్ని తెచ్చి అందులో తెల్లవాళ్ళు కొన్ని చిన్న మూట కట్టి, మూట కడతాకి రెడీగా ఉంచుకోండి. తర్వాత మీ శత్రువు ఎవరైతే ఉన్నారో అతని పేరు, అతని గోత్రం, అతని తల్లి పేరు, ఈ 3 రాయాలి. 3 రాసి ఆ తెల్లవాళ్ళలో పెట్టి ఈ చిన్న మూట కట్టేయండి. మూట కట్టి ఈ పూజా మందిరం దగ్గర పెట్టుకోండి. ఇది బహుళాష్టమికి కానీ, అమావాస్యకి కానీ, పౌర్ణానికి కానీ, ఈ 3 రోజుల్లో ఏ రోజైనా చేసుకోవచ్చు. మీ పూజా మందిరంలో పెట్టుకొని ఏదైనా సరే ఆ తిథి మొత్తం ఉండాలి మీ దగ్గరే. ఆ తిథి అయిపోయిన తర్వాత రోజు వెళ్ళి తెల్లజిల్లేడు చెట్టుకి కట్టండి. కట్టేటప్పుడు సంకల్పంలో చెప్పుకోండి, నాకు ఇలా శత్రువు అతను ఉన్నాడు, అతనితో నా శత్రుత్వం ఏమి ఉండకూడదు, నాకు మిత్రుడిగా అయిపోవాలని. మన శత్రువుని ఇబ్బంది పెడతా కాదు బాబు అని సంకల్పం చెప్పుకోండి. మీకు శత్రువులు ఇక శత్రువు బాధే ఉండదు. ఇది చాలా అద్భుతమైన పరిహారం అమ్మా. చేసుకోండి. ఓం శ్రీ మాత.